నువ్వు కూడా సాటిస్ఫైడ్ కదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల. ఎవరు సాటిస్ఫై లేరంట. ఎవరు సాటిస్ఫై లేరంటే జగన్ రెడ్డి సాటిస్ఫై లేడు. నువ్వు చేసిన అక్రమాల మీద, దుర్మార్గాల మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందుకని నీకు సక్రంగా అనిపించట్లా. దానికి ఎవరేం చేస్తారు? నీ దోపిడీ ఆ రకంగా ఉండబట్టే ఇవాళ నువ్వు కేసులు పెట్టించుకుని విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నావు. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమంది తెలుసా? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగం ఒకటే ఇవ్వలేదంట, ఈయన కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాడంట. మాట మాట్లాడే ముందు కొంచెం వివేకంతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే ప్రజలు ఫక్కు నవ్వుతారు. ఇంకా ఉద్యోగాలు పోయినాయి అంటే ఏ ఉద్యోగాలు పోయినాయి చూద్దాం. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు ఉష్కాకి. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు ఉష్కాకి అంట. వాళ్ళు ఉద్యోగస్తులు ఎట్లా అవుతారు? ఏ రకంగా ఉద్యోగస్తులు అవుతారు? వాలంటీర్ని ఉద్యోగస్తులు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ప్రభుత్వంలో తీసుకున్నావా? ఏదైనా జీవో పాస్ చేసావా? నువ్వు వాలంటీర్ నియమించుకున్న తర్వాత కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళతో ఊడుగుని చేయించుకుని, సేవలు చేయించుకుని, నీ ఏజెంట్లుగా నియమించుకున్న గ్రామాలలో వాడుకున్నావు తప్ప వాళ్ళకి నువ్వేం చేసావు?